Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well. In this video, we're going to discuss UCO Bank, that is Government of India undertaking body organization. So given a recruitment for the specialist officer, especially I'm going to discuss with respect to IT sector. అంటే ఐటీ ఆఫీసర్ పొజిషన్కి వాళ్ళు రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, బట్ ఎవరైతే సిఎస్సి ఈసీఈ ఐటీలలో ఇంజనీరింగ్ చేసి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీల్డ్లో ఎక్కడైనా మీరు కనుక వర్క్ చేస్తూ ఉంటే మినిమమ్ ఆఫ్ 2 years ఎక్స్పీరియన్స్ కనుక మీకుంటే యు ఆర్ ఆల్ ఎలిజిబుల్ టు అప్లై దిస్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ యూకో బ్యాంక్. ఓకే, సో దాని గురించి క్లీన్గా డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు డైవ్ ఇన్ టు ద వీడియో, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ Space Engineering Academy if you really like our content. Okay, thank you. So as we can see, the opening dates for 27/12/2024 already opening date అయిపోయింది. So 21/1/2025, that is the last day to apply this particular recruitment was 20 January 2025. ఇవి ఫ్యూ డేస్ ఉన్నాయి, అది మీరు గుర్తుపెట్టుకొని అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే ఆన్లైన్లో అప్లై చేయాలి. వాళ్ళ వెబ్సైట్ కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలి కూడా వాళ్ళకి క్లారిటీగా ఇచ్చి దాని గురించి మాట్లాడదాం. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ యూ కెన్ సే 68 వేకెన్సీస్ ఉన్నాయి, బట్ మనకు అవసరం మన గురించి నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఐటీ ఆఫీసర్ పొజిషన్కి స్కేల్ 2 కేటగిరీలో ఏజ్ లిమిట్ 25 నుంచి 35 మధ్యలో ఉన్న వాళ్ళందరూ అప్లై చేయడానికి అవకాశం ఉంది. దెర్ ఆర్ 21 వేకెన్సీస్ దేర్. రిమెంబర్ 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకు క్లియర్గా. ఓకే, అది కమ్యూనిటీ బట్టి ఇక్కడ ఇచ్చే మీకు కావాలంటే మీరు చూసుకోవచ్చు. దీనికి ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు మీరే కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఐటీ ఫీల్డ్లో ఉండి మీరు స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఐటీ జాబ్ ఎప్పుడు తీస్తారన్న బాధపడుతున్న కేటగిరీలో ఉంటే మాత్రం డోంట్ వరీ, ఇఫ్ యూ హ్యావ్ ఎ స్కిల్ డెఫినెట్లీ యూర్ గోయింగ్ టు సెలెక్ట్ ఇన్ దిస్ ఎగ్జామ్. వాళ్ళు పెట్టబోయేది ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు, నెక్స్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అది మీ వర్క్ చేసిన ఫీల్డ్ మీదనే కాబట్టి ఈజీలీ యూ క్యాన్ సెలెక్ట్ ఇన్ దిస్ సెక్షన్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఓకే, సో ఇంకా పే స్కేల్ విషయం మాట్లాడుకుంటే మనం చూస్తున్న ఐటీ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఆఫీసర్లో మనం చూస్తున్న ఐటీ ఆఫీసర్ అయితే ఉందో అది స్కేల్ 2 MMGS2 స్కేల్లో ఉంది కాబట్టి బేసిక్ పే 64,820తో ఉంటుంది. ఇంకా అలవెన్స్ అయితే సపరేట్గా ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీ ఇట్స్ వెరీ గుడ్ సిటీసీ డెఫినెట్లీ గోయింగ్ టు బీ ఫర్ యువర్ కెరీర్. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దిస్ ఆర్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు చూసుకోవచ్చు. ఎవ్రీ ఇండియన్ ఈజ్ కెన్ బి అప్లై ఈజీలీ. సో ఏజ్ 25-35 అన్నట్టు చెప్పాను కదా, అది దాంట్లో రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు 3 years, SC/ST స్టూడెంట్స్కి 5 years, అట్లాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఎవరికైనా ఉంటే కనుక 10 years మిగిలిన మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషన్. సో ఫర్దర్గా ఏదైనా మీరు ఒకవేళ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ కానీ ఇలాంటి మీరు ఎక్స్పీరియన్స్ తీసుకోవాలండి. మీరు యాక్సెప్ట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ సర్టిఫికేట్, అవి మీరు పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఎకనామిస్ట్, ఫైర్ సేఫ్టీ అని ఉన్నాయి. ఫైర్ సేఫ్టీకి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, బట్ చూసుకోండి రిలేటివ్గా ఎక్స్పీరియన్స్ అని ఉండాలి. డిగ్రీ బీఈ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ కనుక ఎవరు మీకు తెలిసిందంటే వాళ్ళకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు. బట్ మై పర్టికులర్ ఇంటెన్షన్ ఈజ్ హియర్ టు జస్ట్ ఫోకస్ ఆన్ ఐటీ ఆఫీసర్. ఐటీ ఆఫీసర్ పొజిషన్ మాత్రం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా బీఈ ఆర్ బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనిటీ, అంటే ఈసీ వాళ్ళు కానివ్వండి. ఓకే, ఈసీ ఆర్ ఈసీ అలైడ్ ఐటీ సిఎస్సికి సంబంధించిన అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఓకే, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మినిమం 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాలన్న విషయం చెప్తున్నారు. అది ప్రైవేటా గవర్నమెంట్ ఏదైనా పర్లేదు అన్న విషయాన్ని వీరైతే మెన్షన్ చేస్తున్నారు. ఏ ఏరియాలో వీళ్ళ ఎక్స్పీరియన్స్ని ప్రిఫర్ చేస్తున్నారు అనే విషయాన్ని మాట్లాడుకుంటే జావా డెవలప్మెంట్, జావా ప్రొడక్షన్ సపోర్ట్, మైక్రోసాఫ్ట్ .NET డెవలప్మెంట్, మైక్రోసాఫ్ట్ .NET ప్రొడక్షన్ సపోర్ట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఐటీ టెస్టింగ్ కానివ్వండి, ఇట్లా విండోస్ లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, ఇలాంటి దాంట్లో నెట్వర్కింగ్ దాంట్లో కూడా వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది కనుక మీకుంటే యూ కెన్ ఈజీలీ అప్లై దిస్ రిక్రూట్మెంట్. ఇది గుడ్ ఆపర్చునిటీ. ఓకే, ఫీ ఏమైనా ఉందా సార్? ఎస్, దెర్ వాజ్ సమ్ ఫీ టు అప్లై దిస్ నోటిఫికేషన్. సి ఇట్ హ్యాస్ టు బీ ఇన్ బిట్వీన్ ద డేస్ 21 2025, 27 December 2024 నుంచి January 20, 2025 లోపు మీరు అప్లై చేసుకోవాలి. ఈ విషయం మళ్ళీ చెప్తున్నాను నేను. ఆల్రెడీ మనం జనవరిలో న్యూ ఇయర్లో ఉన్నాం కాబట్టి డేట్ని గుర్తుపెట్టుకొని త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్లకి అయితే ₹100 ప్లస్ ఇంక్లూడింగ్ జీఎస్టీ ఉంటుంది. ఆల్ అదర్కి ₹600 ఉంటుంది ఇంక్లూడింగ్ జీఎస్టీ. ఓకే, రైట్. సెలెక్షన్ వాళ్ళు ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు, ఆన్లైన్ ఎగ్జామ్. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ తర్వాత స్క్రీనింగ్ కానివ్వండి, ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇంకా ఫర్దర్గా వెళ్దాం. అది చెప్తున్నారు, ఎవ్రీ సర్టిఫికేట్ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి, అన్ని కరెక్ట్గా ఉండాలనే విషయం వీళ్ళైతే చెప్తున్నారు. వన్స్ క్యాండిడేట్ కనుక సెలెక్ట్ అయితే ప్రొబేషన్ పీరియడ్ 1 year ఉండాలి, ట్రైనింగ్ పీరియడ్ 1 year ఉంటుందన్న విషయం చెప్తున్నారు. మన స్కిల్ ఐటీ ఆఫీసర్ గురించి మనం మాట్లాడుతున్నాం. అట్లాగే వీళ్ళు ఒకవేళ సర్వీస్ మినిమమ్ సర్వీస్ ఏదైతే ఉంటుందో సర్వీస్ లాక్ పీరియడ్ ఉంది. మినిమం 2 years లాక్ పీరియడ్ ఉంటుంది. 2 years లోపు మీరు బయటకు రావాలనుకుంటే 2 lakh బాండ్ అగ్రిమెంట్, సర్వీస్ బాండ్ ఏదైతే ఉంటుందో బాండ్ కూడా బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బాండ్ బ్రేక్ చేయాలంటే 2 lakh రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకే,
రైట్, ఇంకా ఎట్లా అప్లై చేయాలి ఈ డేట్స్ మధ్యలో ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, క్లియర్గా వెళ్ళి ఇచ్చారు. అప్లికేషన్ చాలా సింపుల్గా ఉంది. ఈ వెబ్సైట్ uco.com ucobank.comకి వెళ్ళండి, అందులో కెరీర్ సెక్షన్లోకి వెళ్ళండి, దాంట్లో రిక్రూట్మెంట్ ఆపర్చునిటీస్కి వెళ్ళండి, దాంట్లో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ క్లియర్గా ఉంది కదా, అట్లా ఇలా ఉంటుంది. దీన్ని మీకు వెళ్ళొచ్చు, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి, తర్వాత లాగిన్ అండ్ ఎంటర్ ద లాగిన్ క్రెడెన్షియల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ బై సెలెక్టింగ్ ద పొజిషన్. ఏదైనా అప్లై చేయమంటే మాట్లాడుతున్నాం మనం దేని అప్లికేషన్ గురించి, ఐటీ ఆఫీసర్ కాబట్టి దాని గురించి కొంచెం జాగ్రత్త చూసుకుంటూ ఐటీ ఆఫీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం సెటిల్ అవుతున్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. సో జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చూడొచ్చు. ఇదంతా కూడా ఒక అనెక్సర్లో మాత్రం కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మాట్లాడతాను. అనెక్సర్లో ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, సిగ్నేచర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా దాని గురించి ఇచ్చారు. ఎంత సైజు ఉండాలి, మన డైమెన్షన్స్ కానీ అన్ని మెన్షన్ చేశారు. ఒకసారి చూసుకొని మీరు అప్లై చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే రైట్, డాక్యుమెంట్స్ స్కాన్ చేసిన పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్న విషయం మెన్షన్ చేస్తున్నారు. ఓకే, అట్లాగే అడ్రస్ కానీ 490 ఫుట్ ఎంత లోపు 100 KB లోపు ఉండాలి. బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో 100 KB ఇట్లా 1 MB లోపు అదర్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, క్యాస్ట్ కానీ డిజబిలిటీ కానివ్వండి, అట్లా 1 MB లోపల చెప్తారు కాబట్టి జాగ్రత్త చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, January 20 ఈజ్ అ లాస్ట్ డేట్ టు అప్లై దిస్ నోటిఫికేషన్. దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలనుకుంటే దీనిలో అయితే మెన్షన్ చేయలేదు, దానికి సంబంధించిన ఏదైనా కానీ మీరు మన వెబ్సైట్ ఏదైతే ఉందో యూకో బ్యాంక్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. డెఫినెట్గా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పాస్ చేస్తూ ఉంటారు. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ ఫర్ దోస్ హు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ద ఐటీ ఫీల్డ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ రియలీ లైక్ అవర్ కంటెంట్, ప్లీజ్ like this video and subscribe our YouTube channel, Space Engineering Academy. Thank you.